ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో మ్యాచ్ క్యాన్సిల్ అయిపోవడం జరిగింది వర్షం కారణంగా. అయితే ఒకవేళ వర్షం పడకపోయినా కూడా నిన్న మన వాళ్ళు మ్యాచ్ అయితే విన్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న కండిషన్స్ని బట్టి 190 స్కోర్ అనేది చాలా మంచి డిఫెండబుల్ స్కోర్. ఖచ్చితంగా డిఫెండ్ చేసుకొని విన్ అయ్యేవాళ్ళు. కానీ క్లైమేట్ అనేది సపోర్ట్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయలేం, క్యాన్సిల్ అయిపోయింది. కానీ పాపం ఆదిరెడ్డికి మాత్రం అస్సలు నిద్ర పట్టుండదు. ఎందుకంటే నిన్న ఇండియా ఎలాగోలాగా ఓడిపోతే మళ్ళా తిరిగి వచ్చేసి మన ఇండియా ప్లేయర్స్ మీద బురద చల్లాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కానీ అతను అనుకున్న దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. అప్పటికి కడుపు మంట తట్టుకోలేక ఏం చేశాడంటే #సంజు శాంసన్ అని చెప్పి ట్వీట్ చేస్తూ సంజు శాంసన్ని తీసేయాలి, వైభవం తీసుకురావాలి అని చెప్పి ట్వీట్ చేస్తున్నాడు. దాంట్లో ఏముంది, గత 3 మ్యాచెస్లో సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు అని పెట్టాడు. నాకు ఒక విషయం అర్థం కాదు, 3 మ్యాచెస్లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్లో సంజు ఒక్కడే ఫెయిల్ అయ్యాడా, టీం మొత్తం ఫెయిల్ అయ్యిందా? టీం మొత్తం ఫెయిల్ అయింది కాబట్టే కదా వైట్ వాష్ అయ్యి మనం సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. మరి సంజు ఒక్కడే ఎందుకు కారణం అవుతాడు దానికి? సంజు ఒక్కడే ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అంటే ఇప్పుడు వైభవ్ రావడానికి అడ్డంగా సంజు ఉన్నాడనా? ఒక విషయం నీకు అర్థం కాదేమో, వైభవ్ ఓన్లీ ఓపెనింగ్ మాత్రమే చేయగలడు. సంజు 1 డౌన్ ఆడగలడు, మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, ఫినిషర్గా వచ్చి ఆడగలడు, ఎక్కడైనా ఆడగలడు. తను ఫ్లెక్సిబుల్ ప్లేయర్. వైభవ్ ఇప్పుడు ఆడితే ఓపెనింగ్ మాత్రమే ఆడాలి. ఒకవేళ ఓపెనింగ్లో ఫెయిల్ అయ్యాడంటే ఒక ప్లేయర్ వేస్ట్గా పోయినట్టే. ఇంకొక విషయం ఏంటంటే సంజు కీపింగ్ కూడా చేయగలడు. ఒకవేళ తను బ్యాటింగ్ ఫెయిల్ అయినా కీపింగ్ కూడా చేస్తాడు. కీపింగ్ కూడా చాలా ముఖ్యం ఒక క్రికెట్ మ్యాచ్కి. కాబట్టి ఆ విషయం మర్చిపోయినట్లున్నాడు. ఇంకొకటి ఏంటంటే నిన్న మ్యాచ్లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా ఫెయిల్ అయ్యారు. సంజు ఒక్కడే ఫెయిల్ అవ్వలా. సో వాళ్ళ ముగ్గురి గురించి కూడా ఇలాగే ట్వీట్లు చేస్తే బాగుండేదేమో. ఇంకపోతే నిన్న మ్యాచ్ విషయానికే వస్తే వర్షం పడున్నప్పుడు ఏ టీం అయినా కూడా టాస్ గెలిచి ఆబ్వియస్లీ బౌలింగ్ అంటారు. కానీ శ్రేయస్ అయ్యర్ ధైర్యంగా బ్యాటింగ్ తీసుకొని అక్కడ ఎంత స్కోర్ కావాలో అంతకంటే ఎక్కువ స్కోర్ కొట్టి మరీ చూపించాడు. అది సీనియర్ ప్లేయర్స్కున్న సత్తా. సీనియర్ ప్లేయర్స్ ఏం ఆడాడు, వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి అని అన్నాడు కదా. నిన్న ఓపెనింగ్ టీంలో సంజు, అభిషేక్ ఉన్నప్పుడు సంజు అవుట్ అయిపోయిన తర్వాత అభిషేక్ అద్భుతమైన ఆట ఆడాడు. మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. ఆ టైంలో అతను ఆడిన ఆట ఎంత ముఖ్యమైనదో అసలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఫినిషర్గా వచ్చిన శివం దూబే సూపర్గా ఆడాడు. ఇది సీనియర్ ప్లేయర్స్కున్న ఎక్స్పీరియన్స్ అనేది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఎక్కడ ఎలా ఆడాలో, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి స్కోర్ అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఆ పవర్ ప్లేలో కొట్టాల్సిన స్కోర్ అభిషేక్ శర్మ కొట్టాడు. మిడిల్ ఆర్డర్లో పేషెన్సీగా ఆడాల్సిన ఆట శ్రేయస్ అయ్యర్ ఆడాడు. ఫినిషర్గా వచ్చి ఆడాల్సిన ఆట శివం దూబే ఆడాడు. ఇది మన ప్లేయర్స్ అంటే, ఇది సీనియర్ ప్లేయర్స్ సత్తా అంటే. ఇలా వైభవ్ ఆడగలుగుతాడా అంటే ఖచ్చితంగా ఆడలేడు.